బ్రేకింగ్ లో చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీహార్ కు ఎన్నికల బొనాంజా ప్రకటించింది కేంద్రం. కొత్తగా 5,000 మెడికల్ పీజీ సీట్లు, ఇక 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 95,000 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 70,000 కోట్లతో షిప్పింగ్ ఇండస్ట్రీ ఆధునికీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. के 1.6 जो कि रेलवे के कर्मचारियों के लिए बहुत बड़ी एक खुशखबरी है। प्रोडक्टिविटी लिंक्ड बोनस अप्रूव किया गया आज कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने। 78 डेज का 1866 करोड़ रुपीस का बोनस रेलवे के सभी कर्मचारियों को दिया जाएगा। करीब 10,90,000 कर्मचारी हैं जिनको इसका बेनिफिट मिलेगा। 10,90,000 कर्मचारियों को इसका बेनिफिट मिलेगा रेलवे का। और रेलवे में बहुत अभी रिसेंट टाइम्स में कार्गो बढ़ के 1.6 बिलियन टन पे हुआ है, जो कि यूएस और रशिया और यूरोप से बढ़ के नंबर 2 पे भारत की रेलवे ऑलरेडी नंबर 2 पे पहुंच गया है by doing all these reforms and improving the capacity of railways. रेलवे के कर्मचारियों के लिए बहुत बड़ी एक खुशखबरी है। प्रोडक्टिविटी लिंक्ड बोनस अप्रूव किया गया आज कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने। 78 डेज का 1866 करोड़ रुपीस का बोनस। హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు నిరుద్యోగ యువకులు. ఈ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంట పాటు వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు నిరుద్యోగ యువకులు. ఈ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటపాటు వాహనదారులు ట్రాఫిక్ ఇరుక్కుపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. వాళ్ళకి అదే కదా వచ్చింది. ఏదో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాయన్ ఫైర్ అయ్యారు. డిజిటల్ బుక్ ద్వారా తమ కార్యకర్తలకు అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు పేర్ని నాని. వైసీపీకి కాపీ కొట్టే హిస్టరీ లేదని రెడ్ బుక్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ 4 ఏళ్ల సభకు రాకుండా ప్రతిపక్ష హోదాలో ఉన్నారని, చంద్రబాబు 2 ఏళ్లు సభకు రాకుండా ప్రతిపక్ష హోదా అనుభవించాడా లేదా అంటూ ప్రశ్నించారు. మరి ఇప్పుడెందుకు కూటమి నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఎవరైతే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మీకు బాధ్యతలు అప్పచెప్పి మీకు హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేయమంటే మీరు హుషారుగా ఎలా అయితే పనిచేస్తున్నారు, అలా కాకుండా మీకు ఏ హోదా ఇవ్వకుండా మీరు పనిచేయండి తర్వాత చూద్దామంటే మీ మనసు ఎలా ఇబ్బందిగా ఉంటుందో, అలాగే గ్రామ స్థాయిలో కార్యకర్తలకు కూడా మీరు ఏ హోదా ఇవ్వకపోతే కనుక రోజు పార్టీ కార్యక్రమాలకి వాడుకొని హోదాలు ఇవ్వకపోతే బాగోదు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. తొందరగా మనకి నవంబర్ మాసాంతంలోపు ఎట్టి పరిస్థితుల్లో
మనకి గ్రామ స్థాయిలో స్ట్రక్చర్ బిల్డప్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి పనిచేసే ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వండి. తద్వారా ఆటోమేటిక్గా మీకు గొప్ప సైన్యం తయారవుతుంది. వేల మంది సైన్యం అవుతారు మీకు. కాబట్టి తొందరగా పార్టీ స్ట్రక్చర్ పూర్తి చేయండి అని చెప్పారు. అదే కార్యకర్తలకు ఒక శ్రీరామ రక్ష డిజిటల్ బుక్ అనేది. అంటే శ్రీరామ రక్ష అని పెడితే మళ్ళీ బీజేపీ పోవడం ఇంకోడో మతం గీతం అంటారు. కాబట్టి చెప్తాం మనందరం సాంప్రదాయబద్ధంగా మనం నమ్మేది శ్రీరామ రక్ష అంటే ఏంటి, ఎల్లవేళ మనం నిశ్చింతగా ఉండటానికి ఆ నామాన్ని చెప్పిస్తాం శ్రీరామ రక్ష అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తున్నారో, హింసిస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇలాంటివన్నీ కూడా ఫోటోలతో సహా అప్లోడ్ చేయటం. అలాగే ఏ అధికారులు అయితే తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, ఏ అధికారులు అయితే తమకు అన్యాయం చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏంటి. లడ్డాఖ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లడ్డాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లేహ్లోని బీజేపీ కార్యాలయంతో పాటు పోలీస్ వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో బాష్పవాయువు ప్రయోగించి పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్ చేస్తున్న నిరసనకారులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆందోళన చేస్తున్నామంటున్నారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర హోదా రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్తో ఆందోళనకారులు లేహ్ రోడ్లపైకొచ్చి నిరసనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడంతో అనేక మంది ప్రాణాలు పోతున్నాయన్నారు. ఏ ఎన్నికలొచ్చినా వైసీపీ సిద్ధమని ఆయన చెప్పారు. వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక పక్కనేమో వీటీపీఎస్ విద్యుత్ సంబంధించిన ఫ్లై యాష్ కాంట్రాక్ట్లన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు, ఒక పక్కనేమో పిల్లలకి ఫీజులు కట్టక ఆ పిల్లలందరూ కూడా ఆ యాజమాన్యాలు పిల్లల్ని వేధించే పరిస్థితులు, ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా కనీసం వాళ్ళకి
డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాకీలు పడ్డ ప్రభుత్వం ఈ రోజున కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద 16 నెలల కాలంలోనే ప్రజలు విరక్తి చెందిన పరిస్థితుల దృష్ట్యా అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగనన్న తరఫున భరోసా ఇస్తా ఉన్నాం. గ్రామ గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే, ప్రజలకు అండగా ఉంటూనే, ఎన్నికలకి సన్నద్ధం అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేమందరం కూడా దశ దిశ మా బాస్ మా అందరూ కూడా చెప్పారు. అదేవిధంగా ఒక డిజిటల్ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీ శ్రేణులను కానీ, పార్టీ నాయకులను కానీ, సామాన్య ప్రజలను కానీ, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇబ్బందులకు గురి చేస్తే ఆ డిజిటల్ బుక్లో వాళ్ళకి నమోదు చేస్తాం. తప్పనిసరిగా రెడ్ బుక్కి ఫైర్ పుట్టిస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక పక్క మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు మంత్రి సీతక్క. వైఎస్ఆర్ హయాంలో మహిళలకు పావలా వడ్డీ తీసుకొచ్చి లక్షాధికారులను చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. ఈ రుణాలు మహిళా సంఘాలకు అందిస్తూ పెట్రోల్ బంకులు, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కుట్టు మిషన్లు, పిల్లలకు మహిళా సంఘాల ద్వారా బట్టలు కుట్టించే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. పోషణ మాస కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మన గవర్నమెంట్ వచ్చినాకనే 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా 1 రోజులు హాలిడేస్ ఇచ్చినాం. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం. సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఎక్కడో ప్రైవేట్ పంపించే కంటే లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి. అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ కూడా టీచర్ అమ్మలకు ట్రైనింగ్ చేసినాం. ఈ పోషణ మాస కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మన గవర్నమెంట్ వచ్చినాకనే 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా 1 రోజులు హాలిడేస్ ఇచ్చినాం. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం. సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఎక్కడో ప్రైవేట్ పంపించే కంటే లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి. అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ కూడా టీచర్ అమ్మలకు ట్రైనింగ్ చేసినాం. ఈ పోషణ మాస కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మన గవర్నమెంట్ వచ్చినాకనే 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా 1 రోజులు హాలిడేస్ ఇచ్చినాం. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం. సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఎక్కడో ప్రైవేట్ పంపించే కంటే లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి. అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం. ఆనాడు ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ ఏర్పడిందో అది జరగకపోవడం దురదృష్టకరమని గత ప్రభుత్వం హైదరాబాద్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా తాను సహచార మంత్రులతో కలిసి హైదరాబాద్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పర్యటిస్తున్నానన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొస్తున్నామన్నారు. ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచార మంత్రులందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యలు పరిష్కరించడం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కృష్ణానగర్ లోపల గతంలో వచ్చినటువంటి మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు.
జిహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హైదరాబాద్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో వర్షం వాటర్ వెళ్ళిపోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఎల్ షేప్లో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో ఓపెన్ డ్రైన్స్లో కానీ అండర్ డ్రైన్స్లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామ్ అయి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి. ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. అక్టోబర్ 10 నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా బంద్ కానున్నాయి. బిల్లుల చెల్లింపులో వైద్యారోగ్య శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కొత్త విధానం వైపు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా బంద్ కానున్నాయి. బిల్లుల చెల్లింపులు వైద్యారోగ్య శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కొత్త విధానం వైపు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఏం జరుగుతోంది? అక్టోబర్ 10 అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా సమయం ఇచ్చినట్టే. దీనిపై ప్రభుత్వం నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా? అండ్ మోరోవర్ వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ రమణ. అక్టోబర్ 10 నుంచి కూడా ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిర్వహించ బంద్ చేసి అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించడంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కూడా కొత్త విధానం వైపు వెళ్తున్నారని ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు చెల్లించవలసిన బిల్లులు చెల్లించలేకపోవడం కారణంగా పలు ఇబ్బందులు ఉన్నాయి. అయితే దీనిపైనే అంటే ప్రధానంగా ఇప్పటికే మంత్రి సత్యకుమార్ ప్రకటన చేశారు. దీంట్లోనే అన్ని మెడికల్ కాలేజీల్లో కూడా ప్రధానంగా మరలా వీటన్నిటి అందుబాటులోకి తెస్తామని చెప్పేసి కూడా చర్చలు జరిగింది. కొద్దిసేపటికే మంత్రి సత్యకుమార్ ఈ ప్రకటన చేయడం కొంత ఊరట కలిగించినప్పటికీ కూడా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు ఏపీ నెట్వర్క్ ఆసుపత్రిలో కూడా ప్రధానంగా పేరుపోయి బిల్లులు చెల్లించకపోతే తానేమి చేయలేమని చెప్పేసి కూడా ప్రభుత్వ వైద్యులు, ప్రైవేటు వైద్యులు, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. అదే నేపథ్యం చూసుకుంటే కనుక కొంతమేర గతంలో కూడా వెసులుబాటు కల్పించింది. దీంతో పాటుగా విద్యుత్ బిల్లులు అధికంగా ఇక్కడ పైన వేస్తున్నారని ఈ విద్యుత్ బిల్లు కారణంగా కూడా మేము చెల్లించలేకపోతామని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యాన్ని చూసుకుంటే కనుక కొంతమేర అంటే సాధారణమైన ప్రజలకి కార్పొరేట్ వైద్యం కల్పించాలన్న ఉద్దేశంతో కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో తీసుకురావడం కూడా జరిగింది. గత బడ్జెట్ లో కూడా దీనిని 2.5 లక్షల నుంచి కూడా 25 లక్షల వరకు కూడా ఒక సాధారణమైన ప్రజలకి పెంచుతూ కూడా ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం గతంలో జరిగిన క్యాబినెట్ కారణంగా కానీ తాజాగానే మరలా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకోవడం పైన కూడా కొంత విస్మయం వ్యక్తమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అట్లాగే వైద్య సేవలు అందకపోతే అంటే కార్పొరేట్ వైద్య సేవలు అందకపోతే కనుక వాళ్ళు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ వాసు. హైదరాబాద్ టోలీ చౌకీ ఆర్టీఓ కార్యాలయంలో వసూళ్లు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ పనులు ఆలస్యమైపోతున్నాయని, ఉద్యోగులు అలాగే ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లుగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సాధారణ ప్రజలకు క్లిష్టంగా మారిందని, ఆ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ సమయానికి పనులు చేయడం లేదంటూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. ఒక 1 మంత్ అయిపోయింది ఈ స్లాట్ బుక్ చేసిన తర్వాత, ఇంకా అవ్వలే. ఈ ప్రాబ్లమ్ ని తొందరగా మీరు అటెండ్ చేస్తే బాగుంటది. సో ఇప్పుడు సెంట్రల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నాయి అది నాకైతే పోలీస్ వాళ్ళకైతే చెప్పడం నేను చెప్పలే కదా. సో ఇది ఎక్స్పైర్ అయిన తర్వాత అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మళ్ళీ ఈ నా లర్నింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత స్లాట్ బుకింగ్ మళ్ళీ చేయాల్సిందా? సో ఇది నేను చేయలే కదా. సో నా ప్రాబ్లం ఏదైతే ఉంది ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. స్లాట్ బుక్ చేస్తే స్లాట్ బుక్ కూడా అయితే లేదు. సో ఈ ప్రాబ్లం తొందరగా అటెండ్ చేస్తే, సాల్వ్ చేస్తే మంచి ఉంటుంది. సో నా గవర్నమెంట్ ఇదే రిక్వెస్ట్ ఉంది, మీరు ఈ ప్రాబ్లమ్ని తొందరగా అటెండ్ చేసి సాల్వ్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి కూడా ఫెసిలిటీ ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి చేయండి. మీరు ఒక 1 మంత్ అయిపోయింది ఈ స్లాట్ బుక్ చేసిన తర్వాత, ఇంకా అవ్వలే. ఈ ప్రాబ్లం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి పాల్గొన్న ఈ కార్యక్రమం కోసం గ్రామస్తులు ఆటోలో బాణసంచా తీసుకొచ్చారు. అయితే ఆటోలను బాణసంచా ఒక్కసారిగా పేలడంతో కళాకారులు, స్థానికులు పరుగులు తీశారు. భయంతో ఓ యువతి స్పృహ కోల్పోయింది. దీంతో గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లోని పలు మండలాల్లో వర్షం దంచుకొట్టింది. కుంటాల మండలంలోని లింబా కే గ్రామంలో పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలనీ వద్ద డ్రైనేజ్ నీరు వంతెనపై ప్రవహిస్తోంది. అంతేకాదు బస్టాండ్ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు ఇదే పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల మధ్య గల అలుగు ఉప్పొంగడంతో రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి బ్యాక్ వాటర్తో బాసరా, ఓని గ్రామాల మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే వేల ఎకరాల పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోసారి బ్యాక్ వాటర్తో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు బాసరా ఆలయం నుంచి గోదావరి పుష్కర్ ఘాటుకు వెళ్లే రోడ్లపై రాకపోకలన్నీ నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు కోరుతున్నారు.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ల ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి షాక్ ఇచ్చింది హైకోర్టు. ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇక ఇవి బులెటిన్ విషయాలు చూస్తూనే